మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుంచి, అప్పుడు శాస్త్రుల్లోనూ పరిసయ్యుల్లోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచిక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచిక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచిక్రియే కానీ మరి ఏ సూచిక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటనను విని మారు మనసు పొందితిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారిలో నిలవబడి వారి మీద నేర స్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు యొద్ద ఈ పరిసయ్యులు శాస్త్రులు వచ్చి, నువ్వు ఒక సూచిక్రియ చేయి, అప్పుడే నిన్ను నమ్ముతాం అని యేసు ప్రభును అడిగారు. ఈ యూదులు ఎప్పుడు కూడా అద్భుతాలు పైన, సూచిక్రియల పైన వీరి మనసు ఉంటుంది. ఎందుకంటే ఎర్ర సముద్రము చీల్చడం అద్భుతం, అరణ్యంలో నీళ్లు లేని సమయంలో వారికి బండలో నుండి నీళ్ళు ఇవ్వడం అద్భుతం. ఆహారం వారికి అందరికీ ఇవ్వబడిన రీతిని మనం చూస్తే, ఆకాశంలో నుండి దేవదూతలు తినే ఆహారాన్ని, మన్నాను వారికి తినిపించిన అద్భుతం. ఇవన్నీ అద్భుతాలు చూసి దేవుడు అద్భుతం చేసే దేవుడు కనుక నువ్వు అద్భుతం చేయి, అప్పుడు నిన్ను నమ్ముతామని యేసు ప్రభుతో ఈ శాస్త్రులు పరిసయ్యులు మాకు సూచిక్రియ చేయి అని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన విషయం ఏంటంటే, యోనాను గూర్చిన సూచిక్రియే కానీ, చూడండి ఏమంటాడు ప్రభు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచిక్రియే కానీ మరి ఏ సూచిక్రియను వారికి అనుగ్రహింపబడదు అని చెబుతూ, చూడండి, యోనా 3 రాత్రింబగలు తిమింగలం కడుపులో ఎలాగో ఉండెనో మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భంలో ఉండి, ఇదే సూచిక్రియ, ఈ తరము వారిలో నేను చేసే సూచిక్రియ ఇదే అని తన మరణాన్ని గురించి యేసు ప్రభు చెప్పుకున్నాడు. 3 రాత్రింబగళ్ళు ఎక్కడ ఉంటాడంట యేసు ప్రభు? భూగర్భములో, అంటే మట్టిలో. అంటే మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడ పూడ్చిపెడతాడు? మట్టిలో. అప్పుడు యేసు ప్రభు మనం చూస్తే లేఖనముల ప్రకారం మనము కొరింథీయులు రాసిన పత్రికలో ఒకసారి చదువుదాం. 3వ దినము ఆయన లేపబడ్డాడని, 3 దినములు వరకు ఆయన ఎక్కడ ఉన్నాడంటే భూగర్భం. యోహాన్ కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనంలో మనం చదువుకున్న మాట, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినము లేపబడి. అంటే 3 దినాలు ఎక్కడున్నాడంట? భూగర్భములో ఆయన ఉన్నాడు. భూమిలో, భూగర్భంలో ఉన్నాడు. దేనిని బట్టి అంటే ఒక యోనాను గురించిన ఒక సూచిక్రియను పోల్చి తన మరణాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు 3 దినాలు భూగర్భములో ఉంటాడని ముందుగానే తాను చనిపోక మునిపే తన మరణాన్ని గురించి ప్రభు చెప్పుకున్నాడు. చూడండి, యోనా గురించిన కొన్ని విషయాలు మనం చూద్దాం. యోనా 3 దినాలు చేప కడుపులో నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువే చెప్పాడు, చూడు ఆ మాట. ఆ యొక్క ప్రజలు ఏ విధంగా యోనాను మాట విని రక్షించబడ్డారో చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము మనము
41వ వచనం కానీ మనం చదివితే, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందితిరి. ఏం పొందారంట? ఎవరు ప్రకటన విని? యోనా మాటల ప్రకారము వారు విని మారు మనసు పొంది రక్షించబడ్డారు అనేది దేవుడు ఈ యొక్క ఎవరికంట? శాస్త్రులకు, పరిసయ్యులకు చెప్తున్నాడు. కనుక యోనా గురించిన కొన్ని విషయాలు, యోనా ప్రకటన బట్టి నినివే పట్టణం వాళ్ళు ఎలాగ మారు మనసు పొందారు, ఎలాగ రక్షించబడ్డారు అనేది కొంతవరకు మనం చూసిన తర్వాత మరలా ఈ విషయానికి వద్దాం. యోనా గ్రంథానికి వద్దాం. యోనా గ్రంథానికి వస్తే అక్కడ మనం మొదటి 2 అధ్యాయాల్లో మొదటిగా దేవుడు యోనాతో చెప్తున్నాం, నువ్వు బయలుదేరి నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలిగిందని ప్రకటించుము అంటే, యోనా అక్కడికి వెళ్లకుండా వేరే మార్గం గుండా వెళ్ళిపోవడం వల్ల ఓడ ఎక్కి ప్రయాణం చేస్తుండగా ఆ పెద్ద తుఫాను రావడం జరిగింది. ఆ తుఫాను ద్వారా వారు ఆ యొక్క ఓడను దరిచేరపోయే కష్టకాలంలో వారి సామగ్రినంతా కూడా నీళ్ళలో వేసేస్తూ ఉన్నారు. వేసేసినా కూడా ఓడ తేలిక అవ్వట్లేదు, తుఫాను అధికంగా ఉంది. వాళ్ళు ఈ లోపల ఇంత గొప్ప విపత్తు ఎవరి ద్వారా వచ్చింది అనే చీటీ వేస్తే ఆ చీటీ ఎవరి పేరు మీద వచ్చిందంట? యోనా పేరు మీద వచ్చిందంట. యోనా ఎక్కడున్నాడని చూస్తే ఈ ఓడలో అమరమున దాక్కొని ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నారు. యోనా బయట తీసుకొచ్చారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ యొక్క పరిస్థితి అని అంతా వివరించి అడిగితే, ఇంత గొప్ప విపత్తు నా ద్వారే జరిగింది అని అన్నప్పుడు, ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు, నన్నెత్తి నీళ్ళలో పడేయండి, అప్పుడు ఈ తుఫాను ఆగిపోద్ది, మీరు నిమ్మలం పడతారు, మీరు సురక్షితంగా వెళ్తారని యోనా చెప్తే ఆ యొక్క నావికులు భయపడ్డారు. మనుషుని నీళ్ళలో వేయడం ఏంటి అని కొంత ఆలస్యం చేశారు, ఆలోచించారు. వస్తువులైతే నీళ్ళలో పడేసాం, బయట పడేసాం సామగ్రిని, మనుషుని ఎలాగా పడేస్తాము అని ఆలోచన చేశారు. మరలా యోనా చెప్పాడు, నన్ను ఎత్తి నీళ్ళలో వేసేయండి, అప్పుడు ఈ తుఫాను ఆగిపోద్దని చెప్పారు. సరే అని చెప్పి ఒప్పించి యోనాను నీళ్ళలో వేయడం, దేవుని ఆజ్ఞ ప్రకారం ఓ పెద్ద చేప వచ్చి ఆయన్ని మింగివేయడం. 3 దినాలు యోనా చేప కడుపులో ప్రార్థిస్తూ ఉన్నాడు. తర్వాత 3 దినాల తర్వాత అది ఆ చేప ఒడ్డునకు కక్కివేసింది. 2వ అధ్యాయం చివరిలో చూడండి, 10వ వచనంలో, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. చూడండి, 3 దినాలు ఆ చేప కడుపులోనే ఉన్నాడు యోనా. ఆజ్ఞ ఇవ్వగా అది కక్కివేసింది. 3వ అధ్యాయంలో మరలా దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి ఈ సువార్తను నినివే పట్టణానికి ప్రకటించు. చూడండి, ఇప్పుడు 3వ అధ్యాయం అంతా కూడా మనం చూద్దాం. ఇప్పుడు 1 నుంచి చదువుదాం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారము దానికి ప్రకటించుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం. యోనా ఆ పట్టణంలో 1 దినము ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగుని ప్రకటింపగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజ్యవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తాను తన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దు కానీ గొర్రెలు కానీ
మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు అని చాటించారు. యోనా ఒక్క దినము ప్రయాణం చేశాడు. ఒక మనుషుడు 3 దినాలు ప్రయాణం ఎంత దూరం అయితే నడుస్తారో అంత మహాపట్నం అంటే ఆ దినాల్లో, యోనా దినాల్లో దేవుని దృష్టికి పెద్ద పట్టణం అంట అది. ఆ పట్టణ ప్రజలు బహు ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. దేవుని కోపము ఆ పట్టణం మీదకి వచ్చింది. నాశనం చేసేంత పని దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏమి చేసినా చెప్పకుండా చేసేవాడు కాడు. అటుపక్క మనము సొదొమ గొమొర పట్టణాన్ని చూస్తే అక్కడ కూడా దేవదూతలు చెప్పారు, అగ్ని గంధకములతో ఈ పట్టణాన్ని కాల్చివేస్తారు. అంటే ముందే చెప్పాడు. అంటే వారి ఘోర ప్రవర్తనను బట్టి, వారి మోసకరమైన క్రియలను బట్టి. కాబట్టి ఈ నినివే పట్టణం కూడా యోనాను పంపించాడు. ఎన్ని దినాలు గడువు అంట? 40 దినాలు. 40 దినాల్లోగా ఈ పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఎందుకంటే మీ ప్రవర్తన సరిగ్గా లేదు, మీ యొక్క క్రియలు, మీ పాపము బహుఘోరంగా ఉన్నది కారణం చేత దేవుడు చెప్పిన రీతిగా యోనా ధైర్యం చేసుకొని ప్రకటించేశాడు. కాబట్టి ప్రజలు ఒకరినొకరు ఆలోచించుకొని, ఒకరు మాట్లాడుకొని, మనం చేసింది దుర్మార్గ పనులు, దీని చేత దేవునికి కోపగించాను. చూడండి, ఒకరికొకరు చెప్పుకుంటూ ఎక్కడికి పోయిందంటే చివరికి ఆ దేశపు రాజు దగ్గరికి కూడా ఈ సమాచారం, ఇదిగో ఒక వ్యక్తి వచ్చి ఈ పట్టణం అంతా కూడా నాశనం అయిపోద్ది, ఇక 40 దినాలు గడువు అని ప్రకటిస్తే రాజు కూడా దానికి దిగి వచ్చి మనమందరం కూడా మనము ప్రార్థన చేద్దాం. మనము మాత్రమే కాదు, మన పశువులు, జంతువులు ఏది కూడా భోజనము తినకూడదు. అందరూ కూడా ఉపవాస దినము చాటించాడు. ఆ ప్రజలు ఎలాగున్నారంటే చూడండి, రాజు చెప్తాడు, ప్రకటన చేసి రాజే ప్రకటిస్తారు ఆ ఘోర పట్టణం యొక్క ప్రజలు ఎలాగ ఉన్నారు అంటే. చూడండి ఏమని ప్రకటిస్తారు. 10వ వచనం చదవండి ఒకసారి. ఈ నినివే వారు తమ చెడు నడతను చూడండి, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనము పైన వచ్చిన మనం చదువుకుంటే ఆ ప్రజలు ఎలాగున్నారంటే, ఆ రాజు ఒక ఉత్తర్వులు జారీ చేశాడు. 9వ వచనం చదవండి ఒకసారి. మనుషులు 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానవలెను. చూడండి, మనుషులందరూ ఆ పట్టణం మీద దేవుడు కోపగించడానికి కారణం ఏంటంట? మనుషులందరూ ఎలాగున్నారంట? దుర్మార్గులు. అంటే వారు మనుషులు సాటి మనుషులకు చేసే ఘోరమైన క్రియలు. ఎవ్వరు కూడా మంచి వాళ్ళు లేరు, ఘోరమైన కార్యాలు చేస్తున్నారు. చూడండి ఏమంటున్నాడు రాజు, చెప్తున్నాడు, మనుషులందరూ తమ దుర్మార్గములు ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. దుర్మార్గ పనులు ఎలాగ ఉంటాయి? ఒకరికొకరు అన్యాయం చేసుకుంటూ, ఒకరికొకరు కీడు చేసుకుంటూ, చూడండి భయంకరంగా స్థితిలోనికి వెళ్తారు. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే, తాము చేయు బలాత్కారం ఎలాగ ఉంటుంది? ఒకరి సొమ్ము అన్యాయంగా లాక్కోవడం. ఇలాంటి ఒకటి కాదు, 2 కాదు, పట్టణంలో ఉన్న ప్రతి వారు కూడా ఇలాంటి ఘోరమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి మనం ఇక్కడ చూస్తే అంతగా ఘోరంగా ఉన్న ప్రజలు యోనా వెళ్ళి ప్రకటన చేసిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళు యోనా మీద యుద్ధం చేయడం కాదు, కానీ వారు గ్రహించారు, మనం చేస్తున్న పనులు మంచిది కాదు, మనం చేస్తున్న ఈ యొక్క దుర్మార్గ పనుల వల్లనే దేవుడు కోపగించాడు అని చిన్న ప్రజలు వదులుకొని రాజు వరకు అందరూ కూడా పశ్చాత్తాపులు అయి ఉపవాస దినము చాటించారు. ఒకవేళ ఏమంటున్నాడు చూడండి,
8వ వచనంలో రాజు చెప్తున్న మాట, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీరు త్రాగకూడదు, ఉపవాసం ఉండి మనము వేడుకుందాం, పశ్చాత్తాపడదాం అని రాజు సెలవీయగా. చూడండి, ఇది ఎలాగ చేయమని అంటున్నాడంటే 9వ వచనంలో మనస్పూర్వకంగా చేయాలంట. చూడండి, 9వ వచనంలో 3వ లైన్లో చదవండి. కట్టుకొనవలెను, జనులు మనస్పూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఎలాగ చేయాలంటే ఇది మనస్పూర్వకంగా చేయాలి. అంటే ఇష్టంతో ఒప్పుకోవాలి. మనము చేసే పనులు కీడు పనులు, దీని ద్వారానే దేవుని ఉగ్రత మనపైన వచ్చింది కనుక మనము బలవంతం కాదు, నేను చెప్పానని కాదు. ఏమని రాజు చెప్తున్నాడు అమ్మ, అర్థమవుతుందా? నేను చెప్పానని కాదు, మీకై మీరే మీ మనస్పూర్వకంగా ఇష్టపూర్వకంగా మీరే మీ చెడుతనాన్ని వదిలిపెట్టాలి. మీరే మీ దుర్మార్గ పనులను, ఒకరికొకరు చేస్తున్న అన్యాయాలను మానుకోవాలి. అలా చేసి దేవుని వేడుకుంటే ఒకవేళ దేవుడు మనపైన కరుణిస్తాడేమో అని వారు తీసుకున్న తీర్మానం. కాబట్టి అలాగ చేస్తున్నప్పుడు 10వ వచనంలో చదవండి, చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూడండి ఎంత గొప్ప కార్యం. అంత భయంకరమైన ఉగ్రతకు పాల్పడిన మనుషులు యోనా ప్రకటన విని ఇక మనం నశించిపోకుండా ఉండాలి అంటే ఇలాగ చేద్దాం, మన తప్పులను ఒప్పుకుందాం, మన ఇక మీదట కీడు చేయకుండా జాగ్రత్త పడతాం, దేవుణ్ణి వేడుకుంటామని చెప్పి వారికి వారు తమ హృదయపూర్వకంగా మానుకున్నారంట. మానుకున్న సంగతి ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూశాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు వారు చేసిన కీడును చూశాడు. వారు పశ్చాత్తాపం చెంది వారు మానుకున్న ఏదైతే చేస్తున్న పనులు ఏదైతే చేస్తున్నారో దాన్ని మానేసుకున్న అది కూడా దేవుడు చూశాడు. అంటే మనము ఈ విషయంలో మన యొక్క ప్రవర్తనలు మనం చూడాలి. ప్రతి ఒక్కరు చేసే పనులను దేవుడు చూస్తున్నాడు. కన్నులను కలగజేసిన వాడు కానకుండునా, చెవులను నిర్మించిన వాడు వినకుండునా అని దేవుని మాట రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని ప్రజలే కాదు, లోకమంతా ఉన్న ప్రజలు చేసే ప్రతి ప్రవర్తన దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే దినము రాబోతుంది. కాబట్టి ఈ నినివే ప్రజలు చెడు పనులు చేస్తున్నది కూడా దేవుడు చూశాడు. వారు పశ్చాత్తాపపడి మానివేసుకొని హృదయపూర్వకంగా దాని జోలికి పోకుండా అందరూ నీతిమంతులుగా, అందరూ సాటి వ్యక్తికి న్యాయం చేసేవారుగా బలాత్కారం చేయడం మానివేశారు. మనిషి గౌరవం ఉంచారు. మనిషికి మనిషి సహాయం చేసే గుణం వచ్చింది. అప్పుడు దేవుడు చూసి 40 దినాల్లో ఏదైతే నాశనం చేద్దామని దేవుడు అనుకున్నాడో దాన్ని మానివేసుకున్నారంట. దేని చేత? వీరు మారు మనసు పొందుకున్న కారణం చేత, దేవుని నమ్మిన కారణం చేత, దేవుని పైన వారు మనసుంచిన కారణం చేత దేవుడు చేద్దామన్న కీడును మానివేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సందర్భము ఇక్కడ చెప్తూ ఈ శాస్త్రులకు పరిసయ్యులకు చెప్తూ మత్తయి సువార్తలోనికి వద్దాం. మనం చదువుకున్న మాట మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం ఏదైతే ఈ శాస్త్రులు పరిసయ్యులతో ప్రభు చెప్తున్న మాటను మనం విన్నామో మరలా చదువుకుందాం. యోనా ప్రకటన విని ఏ విధంగా వారు మారు మనసు పొందితురో, ఈనాడు యేసు ప్రభు యోనా ఏ విధంగా 3 దినాలు చేప కడుపులో ఉండి బయటికి వచ్చాడో, యేసు ప్రభు కూడా 3 దినాలు
3 రాత్రింబగుళ్ళు భూగర్భములో ఉండవలసి వస్తుంది అని ప్రభువు ముందుగా చెప్పాడు. హల్లెలూయా. యోనా ప్రకటన విని ఈ యొక్క నినివే పట్టణం అంతా కూడా మారు మనసు పొంది వారు నాశనానికి గురి కాకుండా రక్షించబడ్డారు. 3 దినములు రాత్రింబగులు భూగర్భములో ఉండబోయే యేసును ఎవరైతే విశ్వసిస్తారో నేడు వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు. హల్లెలూయా. చూద్దాం యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు 3 దినాలు భూగర్భంలో ఉండవలసి రాబోతుంది అంటే, భూగర్భంలో ఉండాలి అంటే ఏం పొందుకోవాలి? అతను మరణాన్ని చూడాలి, అంతే కదా. ఇప్పుడు మనం చనిపోతే కదా మనం ఎక్కడ పూడ్చి పెడతారంట? మట్టిలో. అలాగనే యేసు ప్రభు మరణించాడు సిలువ పైన. ఆయన మరణించిన వ్యక్తిని ఆ యొక్క సమాధిలో పెట్టారు. అందుకనే మనం మొదటిగా చదువుకున్నాం, లేఖనముల ప్రకారం సర్వమానవాళి కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము ఎన్నో దినం? 3వ దినము లేపబడ్డాడు. దేని నిమిషం ఆయన చంపబడ్డాడు? దేని విషయం ఆయన చనిపోవాల్సి వచ్చింది అంటే మనుషుల పాప పరిహారము ఇవ్వాలని. కనుక ఈనాడు మానవునికున్న స్థితి ఏంటి? యేసుప్రభు ఎందుకు వచ్చాడు అంటే ఒకసారి చూద్దాం. గారు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో మొదటి పత్రిక 15వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది చక్కగా రాస్తాడు. 15వ వచనం చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 15వ వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. అంటే పాపముతో ఉన్న మానవుణ్ణి రక్షించడానికి. పాపముతో ఏమి ఉన్నది మానవునికి అంటే ఉగ్రత ఉన్నది. నినివే పట్టణానికి ఆ ఉగ్రత దేనిని బట్టి వచ్చిందంటే మానవుని యొక్క ప్రవర్తనను బట్టి ఆ పట్టణానికే నాశనం వచ్చింది. ఇప్పుడు మానవుని యొక్క క్రియలను, మానవునిలో హృదయములో ఉన్న స్థితిని మార్చడానికే యేసు ప్రభు వస్తున్నాడు, మానవుని పాపాన్ని తీసివేయడానికి. ఇప్పుడు మానవుని పాపాన్ని బట్టి ఏమి ఉంది మానవునికంటే ఉగ్రత పాలయ్యే పరిస్థితి ఉంది. యేసు ప్రభు ఎందుకు 3 దినాలు భూగర్భంలో ఉండవలసి వచ్చింది? ఉండాలంటే చనిపోవాలి. ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే పాపము నుండి మానవుణ్ణి రక్షించడానికి. పాపంలో నుంచి రక్షించబడకపోతే మానవునికి ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఉగ్రత. ఏముందంటమ్మా? చెప్పండి బిగ్గరగా, ఏముందంట? ఉగ్రత. చదవండి రోమిలు రాసిన పత్రిక చూడండి. ఈనాడు మానవుడు ఏ స్థితిలో ఉన్నాడంటే ఉగ్రత స్థితిలో ఉన్నాడు. ఆ ఉగ్రతను ఎప్పుడు తప్పించుకుంటామంటే నీ కొరకు నా కొరకు చనిపోయిన యేసునందు విశ్వాసం ఉంచితేనే ఆ ఉగ్రత నుండి మనము తప్పించుకుంటాం. మనము చూద్దాం 5వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. హల్లెలూయా. యోనా నినివే పట్టణానికి పోయి ఏం ప్రకటించాడంట? ఈ పట్టణానికి ఉగ్రత ఉంది, 40 దినాల్లో ఈ పట్టణము నాశనం అయిపోతుంది. ఇప్పుడున్న ప్రకటన ఏందో తెలుసా? పాపం వలన ప్రతి మానవునికి ఏముందంట? ఉగ్రత. పాపముతో ఉన్న మానవునికి, ప్రతి వానికి పాపము ద్వారా ఉగ్రత ఉంది. ఇప్పుడు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి మీద ఉన్న ఉగ్రత నుండి మనము
రక్షించబడదుమని చెప్పబడుతుంది. ఆయన ద్వారా మరలా చదవండి 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎక్కడి నుండి అంట? ఉగ్రత నుండి. మన మీద ఎవరికి వారిపైన ఉంది ఉగ్రత. అయ్యా అర్థమవుతుందా? ఎవరికి వారు. ఎందుకంటే పాపము అందరిలో ఉంది. వారిలో ఉన్న పాపమును బట్టి వారి మీద ఉగ్రత ఉంది. ఉగ్రత నుండి, ఆ ఉగ్రత నుండి మనను రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయి 3 దినాలు ఆయన సమాధి చేయబడి 3వ దినం ఆయన లేపబడ్డాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఈ ఉగ్రతను గురించి చెప్తాడు. మానవుడు ప్రతి వాడు ఉగ్రతలో ఉన్నాడు. 2వ అధ్యాయము మనము 5వ వచనం చదువుదాం. 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఒకవేళ ఈ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటే, ఏ అవకాశము? యేసుని నమ్మడం, యేసు ద్వారా రక్షించబడడం. ఈ అవకాశాన్ని నువ్వు చేజార్చుకుంటే, మరలా చదవండి మరొకసారి, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందో నీకు నీవే ఏమంటాడు? అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రత. నీకు నీవే అవకాశాన్ని పోగొట్టుకుంటే, యేసునందు విశ్వసించకపోతే నీకు నీవే ఆ తీర్పు దినమందు నీపైన ఉగ్రతను నీ మీదకే తెచ్చుకుంటావు. అయ్యా, ఆనాడు నినివే పట్టణం వారు కానీ మారు మనసు పొందకపోతే ఆ పట్టణం నాశనం అయిపోవడానికి కారణము వాళ్ళే. రేపు తీర్పు దినమందు నీ మీద ఉగ్రత రాకుండా ఉండాలంటే రక్షణ దినము నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడడం ఇదే అవకాశం. నువ్వు కానీ నీ హృదయ కాఠిన్యమును బట్టి వదులుకుంటే ఆ దినము వచ్చే ఉగ్రత నీకు నువ్వే దాన్ని పొందుకుంటావు. దానికి కారకుడు నువ్వే అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈనాడు యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3 దినాలుగా సమాధిలో ఉండి ఆయన లేవడానికి కారణం ఏంటంటే మన పాపములు ఆయన మీద వేసుకున్నాడు. ఉచితముగా దేవుడు నీ ఉగ్రతను తప్పిస్తానని అంటున్నాడు. తర్వాత మనం చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం చూస్తే చివరి వచనం 23వ వచనంలో ఏమంటాడంటే, యేసును నమ్మడం వల్ల భూగర్భంలో 3 దినాలుగా యేసు ప్రభు చనిపోయి సమాధిలో ఉండి తిరిగి లేవడం ద్వారా చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచితే చూడండి 23వ వచనంలో, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అని యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూడండి, యేసునందు విశ్వసించడం వల్ల ఆనాడు నినివే పట్టణం వాళ్ళు యోనా ప్రకటన విని మారు మనసు పొందారు. వారు ఆ పట్టణం నాశనం కాకుండా తప్పించబడ్డారు. కాబట్టి అలాగనే ఇప్పుడు యేసు ప్రభుని ఎప్పుడైతే విశ్వసిస్తారో వారు మరణాన్ని తప్పించుకుంటారు. హల్లెలూయా. ఏం తప్పించుకుంటారంట? మరణాన్ని తప్పించుకుంటారు, జీవాన్ని సంపాదించుకుంటారు. మనుషులందరిపైన ఏమి ఉంది అంటే మరణ భయము ఉంది. ఏ భయం ఉందంటమ్మా? ఏ మరణం ఇది? ఈ భౌతిక మరణం కాదు. 80-70 సంవత్సరాలు ఉండి చనిపోయే ఈ భౌతిక మరణం కాదు, ఆత్మ మరణం. ఈ ఆత్మ మరణాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు. ఈ ఆత్మను మరణములోనికి పడనీయకుండా కాపాడేదే దేవుడు చేసిన పని. అది ఎందుకు సంక్రమించిందంటే పాపము వలన సంక్రమించింది. హల్లెలూయా చెప్పండి. కాబట్టి యేసుని విశ్వసించినప్పుడు మనకు జరిగే గొప్ప కార్యం ఏంటంటే మరణాన్ని మనము తప్పించుకోండి. ఆనాడు కూడా నినివే పట్టణం వాళ్ళు మారు మనసు పొందడం వల్ల నశించకుండా, అంటే చనిపోకుండా వారు
బతికారు. ఈనాడు ఆత్మీయంగా యేసునందు ఎవరైతే విశ్వసిస్తారో వారు కూడా మరణ భయము నుండి తొలగి రక్షించబడతారు. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే మూడవదిగా మన అతిక్రమాలు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, యేసు ప్రభుని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి అతిక్రమాలు క్షమించబడుతున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏమంటున్నాడు ఇక్కడ? అపరాధాలు క్షమించబడుతున్నాయి. నువ్వు చేసిన ప్రవర్తనలు, నువ్వు చేసిన అతిక్రమాలు, నువ్వు చేసిన మోసపు క్రియలు, ఒకరిడల ఒకరు మరొక సాటి వ్యక్తికి చేసిన అన్యాయాలు ఏదైతే ఉందో, యేసును నమ్మినాక దేవుడు నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నినివే పట్టణం వారు ఎలాంటి వారంటమ్మా? రాజు చెప్పాడు, మీ అతిక్రమములన్నీ కూడా మానివేసుకోండి, మీ యొక్క బలాత్కారాలన్నీ కూడా మానేసుకొని దేవుణ్ణి గోజారండి, బతిమాలుకోండి అన్నాడు. దేవుడు వారు మానివేసిన వారి ప్రవర్తన చూశాడు, ఉగ్రతల నుండి వారిని తప్పించాడు. ఈనాడు యేసునందు విశ్వసించే ప్రతి వారు చేసిన ఘోరమైన పాపపు క్రియలు ఏదైతే ఉందో అన్నిటినీ దేవుడు క్షమిస్తా ఉన్నాడు. అతిక్రమాలు, పాపములు అన్నిటినీ దేవుడు క్షమించి తన రక్తం చేత నీ హృదయాన్ని పవిత్రంగా కడిగివేసి ఏ దోషము లేకుండా దేవుడు నిన్ను చేస్తున్నాడు, నీతిమంతులుగా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. నినివే వారు యోనా ప్రకటన విని విశ్వాసం ఉంచి రక్షించబడ్డ రీతిగా 3 దినాలు భూగర్భములో ఉన్న యేసు ప్రభు ఎవరైతే విశ్వసిస్తారో వారికి జరిగే ప్రయోజనాలు ఇవి. హల్లెలూయా. రక్షించబడతారు. ఇదే సూచిక్రియ మీకు. ఇదే ఈనాడు మీరు చూడబోయే సూచిక్రియ. ఒకసారి చదువుదాం, ముగిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోనికి రండి. ఆ శాస్త్రులు పరిసయ్యులు ఏమడుగుతున్నారు? అయ్యా, నీ వలన మేము సూచిక్రియ చూడాలనుకుంటున్నాం, అప్పుడే మేము నిన్ను విశ్వసిస్తున్నాం మా దేవుడని చెప్తే యేసుప్రభు అన్నాడు, వ్యభిచారులైన 30వ వచనం 12వ అధ్యాయం 30, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచిక్రియ అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచిక్రియ కానీ మరి ఏ సూచిక్రియ వారికి అనుగు. ఇదే సూచిక్రియ. ఏంటి సూచిక్రియ? యోనా 3 దినాలు తిమింగల కడుపులో ఉన్నట్టుగానే మనిషి కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భములో ఉండే సూచిక్రియ. హల్లెలూయా. ఆయన 3 దినాలు ఉండాలి. 3 దినాలు ఉండాలి అంటే ఆయన చనిపోవాలి. ఎందుకు చనిపోవాలి? ఎందుకు ఆయన చనిపోవాల్సిందంటే పాపములో ఉన్న ప్రతి మానవుని రక్షించడానికే ఆయన చనిపోతున్నాడు. 3 దినాలు భూగర్భములో ఉండబోతున్నాడు. 3వ దినము ఆయన తిరిగి లేపబడుతున్నాడు. చూడండి 41లో, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిదిరి గనుక విమర్శ సమయంలో నినివే వారు ఈ తరము వారిలో నిలబడి నేరస్థాపన చేతులు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించిన దేవుడైన ప్రభు గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి యేసునందు ఎవరైతే విశ్వసిస్తారో వారి పైన ఉన్న ఉగ్రతను తప్పించుకుంటారు. యేసునందు విశ్వాసం ఉంచే ప్రతి వారు మరణ పాలు కాకుండా జీవాన్ని పొందుకుంటారు. యేసునందు విశ్వాసం ఉంచే ప్రతి వారు చేసిన అతిక్రమాలు, వారు చేసిన క్రియలు, అపరాధాలు సమస్తమును కూడా క్లీన్గా చేసే ఆయన రక్తం ద్వారా నిన్ను శుద్ధీకరించి నిన్ను పరిశుద్ధునిగా చేసి ఏ శిక్ష లేకుండా దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు, ఆయన తన మరణాన్ని గురించి ఆయన చెప్పుకున్నాడు. కాబట్టి ఆయన చెప్పినట్లుగానే ఆయన 3 దినాలు భూగర్భములో ఉండి 3వ దినం ఆయన తిరిగి లేచాడు. యోనా 3 దినముల తర్వాత చేప ఆ ఒడ్డునకు వచ్చి కక్కి వేస్తే ఏ విధంగా మరలా
ఒడ్డునకు వచ్చి మరలా ఆయన బతికి తర్వాత సువార్త చెప్పాడు. అదే రీతిగా యేసు ప్రభు 3వ దినం పునరుద్ధానుడుగా లేచాడు. ఆయన యందు విశ్వాసస్థిరమైతే వారి పైన ఉన్న ఉగ్రతను తప్పించుకుంటారు, వారి మరణాన్ని తప్పించుకుంటారు, వారి యొక్క అతిక్రమములన్నీ కూడా పోగొట్టుకొని పరలోక రాజ్యంలో, దేవుడిచ్చే రాజ్యంలో వారు స్వతంత్రులు అవుతారు. దేవుడి మాటలు దీవించునుగాక.